For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అసెంబ్లీ ముట్టడిస్తాం, లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం. ఈ ప్రజలు ఎంతమంది హైడ్రా కింద మొత్తం ప్రజల్ని లాస్ అయ్యారో మేము అందరం ముట్టడిస్తాం. మాకు ఇల్లు ధరలు కూలగొట్టినాక మాకేముంటది? వస్తాం మళ్ళీ మీ ఆఫీస్కి వస్తాం, మీ ఇంటి ముట్టడిస్తాం. మళ్ళీ ఇది హైదరాబాద్ వల్ల మీరేగా చైర్మన్. మొన్నైతే మొత్తము ఆగిండే కఠినాలకు కొద్ది ఆపిండే రంగనాథ్ సార్ మీకు దండం పెడతా, సీఎం సార్ మీకు కూడా దండం పెడతా. ప్రజలకు మొత్తం ఇబ్బంది పెడకండి. ఈ ప్రజలు తిరగబడి మీ ఇంటికి ముట్టడిస్తారు, అసెంబ్లీ ముట్టడిస్తారు. అందుకోసం మీకు మేము ఓటేసి గెలిపించింది, అందుకోసం మేము ఓటేసి గెలిచింది. ఇంత బాధ, మేము ఎంత కష్టపడుతున్నాం. మేము ఆటో డ్రైవర్లో మన పార్టీకి పని చేస్తుంటే మన ఇంత కూలగొడతారా? ఇదేంది బాధ? ఈ హైడ్రా చట్టం ద్వారా అసలు మీరు సామాన్య ప్రజలకి అసలు దీన్ని తట్టుకోగలుగుతారు అసలు? అమ్మ, ఈ హైడ్రా చట్టం సామాన్య ప్రజలు ఎవరు తట్టుకోలేరు అమ్మా. దీనికి ఎవరికైనా సీసీ రోడ్ ఉంటుంది, అన్ని ఇల్లు ఉంటాయి, వచ్చి కట్టుకుంటారు. ఇవన్నీ ప్రభుత్వాలే కదా. ఇంతకుముందు మీ కాంగ్రెస్ పాలన ఉండగా 10 ఏళ్ల కింద ఇవన్నీ లేకుండా షర్లు ఇవన్నీ లేకుండా ఈ ప్రజలు తిరగబడతారు. మీకు కంపల్సరీ నాయకులు మీకు చెప్తున్నారా రాజకీయంగా? సార్ రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా పవర్ ఆపండి, ఈ హైడ్రా పవర్ ఆపండి. పేపర్లో మొత్తం పవర్ల మీద పవర్. ఇది ఈ పవర్ అండి. ప్రజలకు ఎలుగుతున్న పవర్. ఏమమ్మా ఇండియా పాకిస్తాన్ వదిలేసి వచ్చినామా? తెలంగాణ బిడ్డలం. ఎంత బాధపడుతున్నాం. అమ్ముకొని వచ్చిన కూల కొడితే ఏం చేయాలా? నేను ఏడపోయి బతకాలి. కిరాయికి వచ్చినాం, మనం కిరాయికి వచ్చి ఉన్నాం. ఈ రోజు పిండం పెడతాం అని బ్యానర్ పెట్టి వాని దండేసి పిండం పెడతా. ఈ రోజు వానికి పోతాం, అసెంబ్లీ ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి ఇల్లు మాకు తెలియదు. ఆడకనే కూర్చుంటాం. రావాలి సార్. నోటీస్ లేదు, అసలు ఏం లేదు. ఒక్క మిషన్ తీసుకొని ఇట్లా వస్తుంటే చేతులు పట్టి ఇట్లా లాగేస్తున్నాడు. ఒక్క గంట కూడా అర్ధ గంట టైం వేయలేదు మేడం. మొత్తం రోడ్ల మీద ఉన్నాయి సార్ మేడం. మన సామాన్ అంతా సెట్ లోపల వేసి నలిపేసినాడు. మొత్ం సామాన్ కూడా ఇట్లా చేతులు పట్టి లాక్కునిపోతున్నారు. అసలు ఎత్తుకొనిస్తారు మమ్మల్ని. ఉన్నారు 6-7 మనుషులు ఉంటే ఇట్లా ఎత్తుకొని వచ్చి బయట వేసేసినారు మమ్మల్ని. మనుషులకు ఏమైనా ఇక వాడు ఏం చేస్తాడు? ఇక అట్లా ఏమైనా అయిందని దాంట్లోనే పోతే వాడిని పీడ పోతుండే. అట్లనే మమ్మల్ని కూల్ చేసి అదన్నా కూల కొడితే అయిపోతుండే. మొత్తం నాశనం చేసేసి మొత్తం. ఇప్పుడు 2 సంవత్సరాలు మేడం. కొత్తగా సెట్ వేసుకున్నాము, కొత్తగా అన్ని ఫ్లోరింగ్ మిషన్ అన్ని కొత్తగా తీసుకున్నాము. ఆయన పాడు చేసేసాడు మొత్తం. ఏం చేయలేదు. నల్ల బిల్ ఉంది సార్, గ్యాస్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, 3 ఫేజ్ కరెంట్ కూడా ఉంది. దానికి అన్ని ఉండగా మొత్తం కూల దిగాడు. మొత్తం టైం కూడా ఇవ్వలేదు, ఒక అర్ధ గంట సేపు టైం కూడా ఇవ్వలేదు. ఎంత మిషనరీ నష్టం వచ్చింది? 30 లక్షలు సార్. మొత్తం 30 లక్షలు, 10 లక్షలు షెడ్, 20 లక్షలు మిషన్ మొత్తం కూల కొట్టేసినాడు. మొత్తం రోడ్ మీదనే ఉన్నాయి మొత్తం లైన్ గా. సార్ మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చివరిగా? మీ మాట ఇది అయితే మంచి ప్రభుత్వం కాదు మేడం. ఏదన్నా మంచి టైం ఇవ్వాలి, వారం అన్న టైం ఇవ్వాలి. ఒక 10 రోజులు మీకు కూల కొడతాం, ఖాళీ చేయకుండా అయితే మన సొంత ప్లేస్ అయితే కాదు. నోటీస్ అన్నా ఇచ్చి పర్మిషన్ అన్నా మంచి లేదు. ప్రజాపాలన మంచి లేదు. ఇది మన గరీబోల పొట్ట కొడుతున్నాడు తప్ప వాడికి ఏం లేదు. గరీబోలది పొట్ట కొడుతున్నాడు, ఇంకేం లేదు. ఉన్నాడు వాడు అక్కడనే ఉంటది, వాడు అక్కడనే వండుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేది మనమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పులు ఎట్లా కట్టుకోవాలి? మనము 10 లక్షలు అప్పులు కట్టాలి అందరికి. ఇప్పుడు బోర్డు అంతా ప్రైవేట్ లోపల ఉన్నాయి. అవి ఎవరికి తీసుకొచ్చి కట్టాలి? నష్టం మొత్తం నాశనం చేసేసిండు. ఎట్లా అంటే మొత్తం లోపల జేసీబీ పెట్టి తీస్తా అంటే కూడా టైం ఇవ్వాలి. మాకు తెలియదు మేడం. కరెంట్ బిల్ ఉంది, నల్ల బిల్ ఉంది, గ్యాస్ బిల్ ఉంది. చూసుకున్నా మేడం. షెడ్ వేసేటప్పుడు ఎవరు రాలే. మంచిగా అంతా మంచిగా నడుస్తుంది. డైరెక్ట్ వచ్చి అటాక్ చేసినారు అంతే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏం అసలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వేస్తున్నాడు.
ప్రజాపాలన అన్నారు కదా, ఎలా ఉంది? అన్నిట లాక్కొని చేతులు పట్టి పడేసినాడు నన్ను బయట. అంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలుసు కదా, పాపం షెడ్ వేసి వాళ్ళు బంగారం గోబెట్టుకొని అన్ని చేసుకుంటే మీరు వచ్చి ఇట్లా గోలా అవ్వడం చాలా తప్పదు, చాలా నేరం అది. ఈ ప్రాపర్టీకి పన్నులన్నీ వాటర్ బిల్లు ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారండి పర్మిషన్? ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ముందే ఇవ్వద్దు. అట్లాంటప్పుడు వచ్చి మళ్ళీ గోల కొట్టడం ఏంది? కొత్తగా హైడ్రా పెట్టి వ్యతిరేకిస్తాం. వ్యతిరేకం ప్రజాపాలన కాదు, వ్యతిరేక పాలన ఇది. ప్రజల వ్యతిరేక పాలన. చెప్పు ప్రీణమేటు సార్. ఈ హైడ్రా చట్టం ద్వారాగా ఉన్న వాళ్ళు అది తట్టుకోగలరు, కానీ లేని వాళ్ళు అసలు తట్టుకోగలరు. రాత్రి నుంచి సామాన్ తీస్తాం, ఆడే పండుకున్నా, ఆడే ఇంకా అన్నం కూడా సిలిండర్ కూడా కాలు బట్టి బయటికి రాకుండా నేనేం చేయలేము. అసలు అంతా మంచి ఏదన్నా ఉంటే ఒక 2 రోజులు ఏదైనా డాక్టర్ ఉంటే కాపాడడానికి మనిషి సూది కూస్తాడు. వీడు ఆ టైం కూడా ఇవ్వట్లే, మొత్తం ధనా ఇట్లా నడు ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు సార్ మీరు? ప్రజలకు మంచి చూసుకోవాలి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి చూసుకోవాలి, చూసుకోవాలి. ఇంకా అందరినీ కూలగొట్టి నాశనం చేసి నేను లోపల కూర్చుంటే కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి మేడం? నాకు 20 లక్షల అప్పు ఉంది. నేను ఇప్పుడు నాకు ఇప్పుడు నేనేం చేయాలి? అప్పులు గమ్మన కూర్చుంటారా? కూర్చోరు. ఆడ ఇంత అప్పు తీసుకొని ఈ ఐదైనా చట్టం ఉంటే బెటర్ అంటారా, లేదంటే? ఉంటే చెరువు ఉంటే బెటరే, కానీ పర్మిషన్ ఇవ్వాలి. ఒక 10 రోజులు పర్మిషన్ ఇవ్వాలి, ఒక 5 రోజులు పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే నీ సామాన్ తీసేస్తాను టైం ఇవ్వాలి. ఏంది రాగానే దడ కూర్చేసి మనకంతా నాశనం చేసేసి ఏమొస్తుంది మేడం? ఇది ఆయన చేసే పని ఇదే. మొత్తం ఇట్లా కూలగొట్టి ఒకటైనా పనికి వస్తుందా? ఒక్కటి కూడా పనికిరాదు. ఫైనల్ గా గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు సార్? ఏం అడగాలనుకుంటున్నారు? ఇది గవర్నమెంట్ అడిగినా ఇది ఏం చెయ్యదు మేడం. ఇప్పుడు మనకు చేస్తాడా? ఇది ఏమన్నా చేస్తాడా? మన అంత 10 లక్షలు షెడ్ పోయింది చేస్తాడా? 20 లక్షలు మిషన్ పోయింది చేస్తాడా? వీడు ఏం చెయ్యడు. వీడు చేసేటోడు ఉంటే ఆడ రేకులు కూల కొట్టాడు. మనిషి ముందు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే 10 రోజుల్లో నువ్వు తీయకుంటే నీకు కూల కొడతా అని చెప్పాలి. ఆటోమేటిక్ పొద్దున రాగానే కూల కొడితే ఎట్లా ఉంటుంది?